ఆర్డిటి సంస్థ మనకి అనేక సేవలు అందిస్తున్నారు. ఆసుపత్రులు కానివ్వండి, స్వయం ఉపాధి కానివ్వండి, పాఠశాలలు కానివ్వండి, పెద్ద ఎత్తున వాళ్ళు మనకి సేవ చేస్తున్నారు. కొన్ని కారణాల వల్ల వాళ్ళకి రావాల్సిన లైసెన్స్ కొంచెం ఆలస్యమైంది. కానీ నేను నా బాధ్యతగా తీసుకుని ఆ ఫైల్స్ అని నేను ఢిల్లీకి తీసుకెళ్లి అనేక సార్లు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈ రోజు శాంక్షన్ చేయించుకుని మేము వచ్చాం. ఆర్డిటిని కాపాడితే కాదు, ముందరికి ప్రోత్సహించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా అనంతపూర్ ప్రజలందరికీ నేను హామీ ఇస్తున్నా. ఆర్డిటికి 2021లో FCRA లైసెన్సు పునరుద్ధరణ సమస్యగా మారింది. 2021లో ఫైల్ నంబర్ 0101200001 2021లో వీళ్ళు మాకు విదేశీ విరాళాలు సేకరించడానికి గతంలో ఉన్న అనుమతిని కంటిన్యూ చేయమని, కొనసాగించమని అప్లికేషన్ పెట్టారు. దాని తర్వాత కేంద్ర ప్రభుత్వ సంస్థలు హోం మంత్రిత్వ శాఖ ఆధీనంలో 2022 ఏప్రిల్లో దీనిపైన ఆడిట్ నిర్వహించారు. 2022 ఏప్రిల్లో ఆడిట్ పూర్తి అయిన FCRA రెన్యువల్ కాలేదు. 2024లో ఎన్నికల ప్రచార సందర్భంలో వచ్చిన అప్పటి ప్రతిపక్ష నాయకుడు, ఇప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఆర్డిటి స్టేడియంలో, అంటే రాప్తాడు సభ ముగించుకొని బుక్కరాయ సముద్రం సభకు వెళ్ళేటప్పుడు మధ్యలో ఆర్డిటి స్టేడియంలో ఆయన హాల్ట్ అయినప్పుడు స్వయంగా మ్యాంచు ఫెర్రర్ గారు కలిసి ఈ సమస్య ఉంది, మాకు 21 నుంచి రెన్యువల్ కాలే FCRA, మీరు భవిష్యత్తులో ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మా సమస్య పరిష్కారం అయ్యేటట్లుగా మాకు సహాయం చేయమని ఆయన కోరడం జరిగింది. అంతకుముందు యువగలం పాదయాత్ర సందర్భంలో నారా లోకేష్ బాబు గారు అనంతపురం శివార్లలో నగరంలోకి ప్రవేశించడానికి ముందే ఆర్డిటి ప్రాంగణంలో ఆర్డిటి సంస్థ ఉన్నత స్థాయి ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఆర్డిటి ఈ జిల్లాతో పాటు పరిసర ప్రాంతాలు, జిల్లాలు, తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్న మంచి కార్యక్రమాల గురించి అడిగారు, తెలుసుకున్నారు. ఆ సందర్భంలో కూడా FCRA రెన్యువల్లో వాళ్లకు ఎదురవుతున్న ఇబ్బందులను సిస్టర్ అన్నే ఫెర్రర్ గారు, అట్లాగే మ్యాంచు ఫెర్రర్ గారు, ఆ సంస్థ ప్రతినిధులందరూ కూడా నారా లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మేమంతా ప్రత్యక్ష సాక్షులు దీనికి. 2021 నుంచి సమస్య వచ్చింది, లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్లారు, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలోనే 24 ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ డబుల్ ఇంజన్ సర్కారులు కొలువుదీరాయి. తీయంగా చంద్రబాబు నాయుడు గారు హోంమంత్రి అమిత్ షా గారికి లేఖ రాశారు. ఒక ఆర్డిటి విషయంలోనే ఇది జరిగింది. ఇన్ని ప్రయత్నాల తర్వాత ఈరోజు మనం అనుకున్నది సాధించుకోగలిగింది. ఇది గొప్ప పండుగ. అనంతపురం జిల్లాకు ఒక వరం లాంటి ఆర్డిటి సేవలను కొనసాగించుకునే అవకాశం మళ్ళీ మనం కల్పించుకున్నాం. ఇది డబుల్ ఇంజన్ సర్కారు వల్లే సాధ్యమైంది. ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశీస్సులు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారి సహకారం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నాలు, అట్లాగే నారా లోకేష్ బాబు గారి అకుంఠిత పట్టుదల ఇవన్నీ కలిశాయి. కాబట్టే
ఈరోజు ఇది సాధ్యమైందనే విషయాన్ని మీ ద్వారా నేను ప్రజానికి పట్ల కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. సమస్య వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు అనేక సార్లు వీటి మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈరోజు నరేంద్ర మోడీ గారి సహాయ సహకారాల వల్ల, అమిత్ షా గారి సహాయ సహకారాల వల్ల, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కృషి వల్ల, ముఖ్యంగా దీంట్లో ఆర్డిటి సంస్థ యొక్క సమస్య పట్ల మాకన్నా అందరికన్నా ఎక్కువ సార్లు కేంద్రంతో మాట్లాడినటువంటి మా యువనేత నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఉదయం నుంచి హడావిడి చేయడం జరుగుతుంది. అమరావతి వేదికగా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం జరుగుతుంది. మేము చేసినటువంటి పోరాటాలు, మేము అల్టిమేట్ ఇస్తే, మేము పాదయాత్రలు చేస్తే, మేము ధర్నాలు చేస్తే ఎక్కడ చేశారు సార్? 2022లో అధికారంలో ఉన్నది ఎవరు? 2022 నుంచి ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా ఉన్నది మీరే కదా. ఒక్కసారైనా పార్లమెంట్లో కానీ, అసెంబ్లీలో కానీ, లేదా మీడియా సమావేశాల్లో, చివరికి మీడియా సమావేశాల్లోనైనా మాట్లాడినటువంటి సందర్భం ఒక్కటంటే ఒక్కటుందా? క్రెడిట్ చోరీ అంట. మీరు పోరాటం చేస్తే, మీ వల్ల వస్తే మేము క్రెడిట్ చోరీ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. 100% ఇది మా క్రెడిట్, మా యువనేత నారా లోకేష్ గారి క్రెడిట్. మీ పోరాటాలు పోలీసులతో కళ్యాణదుర్గంలో జరిగేటువంటి పాదయాత్రని పోలీసు వలయంతో అణిచివేయాలని చూశామంట. ఎంతమంది పాదయాత్రలో పాల్గొన్నారు? ఏ రకమైనటువంటి యాత్ర జరిగింది? మీరు నడిసే 10-20 మందికి మేము పోలీసుల వలయమా? ఇది ప్రజాస్వామ్యం విలువ తెలిసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. కుట్రలు, కుతంత్రాలు, ప్రత్యర్థి పార్టీల్ని పోలీసులతో అణిచివేసేటువంటి నీచ సంస్కృతి మీది. గత పరిపాలన మర్చిపోయి ఈరోజు మాట్లాడడం. మీ పోరాటాలు ఎట్లుంటాయంటే, ఈరోజు పార్లమెంట్లో పోరాటం చేసినారు వైసీపీ ఎంపీలు. ఏం పోరాటం అంటే, కొత్త పార్లమెంటు భవనంలో రూమ్ నెంబర్ 11ని కేటాయించారు. కేటాయించిన వెంటనే ఇమ్మీడియట్లీ పార్లమెంటు స్పీకర్ దగ్గరికి, అమిత్ షా గారి దగ్గరికి, అసలు మాకు 11వ నెంబరు వద్దు, ఆ రూమ్ మాకొద్దు అని చెప్పి అడిగితే, అసలైన కారణాలు ఎందుకు మీకొద్దో ఆ కారణాలని చెప్పండి అంటే, సార్ మమ్మల్ని ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎగతాళి చేస్తారు, మాకున్న సీట్లు అక్కడ 11, మీరు 11 రూమ్ నెంబర్ ఇచ్చారంటే సహృదయంతో 12 నెంబరు. ఇది మీ పోరాటం, ఇది మీ అసలు పోరాటం. అంతే. పోరాటం చేస్తున్నామనే డ్రామాలు ఆడారంటే అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్పు ఉంటుందని చెప్పేసి వార్తల్లో ఊహాగానాలు ఉన్నాయి. మరి మీకు నిజంగా పోరాటం చేస్తే ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ సమాధి ఉన్నటువంటి బత్తలపల్లి, ధర్మవరంలో ఎందుకు మీరు పోరాటం చేయలే? అత్యధిక శాతం ఇప్పటికీ ఆర్డిటి అంటే, ఆసుపత్రి అంటే బత్తలపల్లి, ధర్మవరం ఇవే గుర్తుకొస్తాయి. కళ్యాణదుర్గం 2వ స్థానంలో ఉంటుంది. మరి మీరు ఎందుకు అక్కడ పోరాటం చేయలే? మీ రాజకీయ అనిశ్చితి కోసం, మీ రాజకీయ ఉనికి కోసం మీరు ఆడినటువంటి డ్రామాలు తప్ప ఎక్కడా కూడా ఆర్డిటి పట్ల చిత్తశుద్ధితో పోరాటం చేసినటువంటి పరిస్థితి లేదు. ఆ రోజు మీ ముఖ్యమంత్రి గారు ఆర్డిటి ప్రతినిధులతో మాట్లాడినటువంటి మాటలు కానీ అవన్నీ రాజకీయంగా మేము మాట్లాడదలుచుకోలేదు. ఏం జరిగిందనే విషయం ఆర్డిటి సంస్థ ప్రతినిధులకు తెలుసు, అందరికీ తెలుసు. ఎక్కడుంది మీకు చిత్తశుద్ధి ఆర్డిటి పట్ల? ఆ రోజు మీరు ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెయ్యగలిగారు? మీరు కనీసం ముఖ్యమంత్రి స్థాయిలో ఈరోజు ఇన్ని డ్రామాలు ఆడుతున్నటువంటి మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఆ రోజు మీ ముఖ్యమంత్రి గారి దగ్గర మాట్లాడే పరిస్థితి లేనటువంటి మీరు ఈరోజు కేంద్ర హోంశాఖ మంత్రిని, కేంద్ర మంత్రిని మీరు చేసే ఏమంటారు అవి వీధి పోరాటాలు కూడా అనలేరు. నిజంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి దళిత బీసీ సంఘాలకి, ప్రజా సంఘాలకి చిత్తశుద్ధి ఉంది. అనేక సార్లు ప్రజాప్రతినిధులైనటువంటి మాకు వినతిపత్రాలు ఇచ్చారు, కలెక్టరేట్ దగ్గర నిరసన చేశారు. నిజంగా దళిత సంఘాలు, బీసీ సంఘాలకి పోరాటం చేసినారంటే అంతో ఎంతో వాళ్ళు చేశారు. కానీ రాజకీయ కోణంలో మీ ఉనికి కోసం చేసినటువంటి పోరాటాన్ని
ఆర్డిటి కోసం చేశామని చెప్పి చెప్పడం ఏదైతే ఉందో ఇది హాస్యాస్పదం. ఆర్డిటి ప్రతినిధులు పోతే మీ నాయకుడు మాట్లాడినటువంటి మాటలు ఈరోజు అనంత వెంకటరామరెడ్డి గారికి మనస్సాక్షికి తెలుసు ఏం జరిగిందనే విషయం. ఎవరి చేత ఇవన్నీ రాజకీయాల కోసం మాట్లాడదలుచుకోలేదు. ఇది రాజకీయ వేదికగా అవకాశం ఇవ్వదలుచుకోలేదు. ఖచ్చితంగా మీ డ్రామాలు ఇలాగే కొనసాగితే వాస్తవాల్ని అనంతపురం ఉమ్మడి జిల్లా ప్రజల ముందు ఉంచుతామని కూడా ఈ సందర్భంగా మన జిల్లాలో ఒక సంస్థ ఆర్డిటి సంస్థ మనకి అనేక సేవలు అందిస్తున్నారు. ఆసుపత్రులు కానివ్వండి, స్వయం ఉపాధి కానివ్వండి, పాఠశాలలు కానివ్వండి, పెద్ద ఎత్తున వాళ్ళు మనకి సేవ చేస్తున్నారు. కొన్ని కారణాల వల్ల వాళ్ళకి రావాల్సిన లైసెన్స్ కొంచెం ఆలస్యమైంది. కానీ నేను నా బాధ్యతగా తీసుకుని ఆ ఫైల్స్ అని నేను ఢిల్లీకి తీసుకెళ్లి అనేక సార్లు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈ రోజు శాంక్షన్ చేయించుకుని మేము వచ్చాం. ఆర్డిటిని కాపాడితే కాదు, ముందరికి ప్రోత్సహించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా అనంతపూర్ ప్రజలందరికీ నేను హామీ ఇస్తున్నా. హామీ ఆ రోజు ఇచ్చాడు. ఆ రోజు ఫైల్ అంతా కూడా క్లియర్ అయింది. ఈరోజు ఆ ఫైల్ బయటకు రావడం జరిగింది. అంతే తప్ప ఈ డ్రామాలకంతా కూడా చెల్లుబాటు ఏదైతే మన రాజుగారు చెప్పారో ఇది వాళ్ళలో ఉన్న పోటీతత్వం కోసం ఇలా రకరకాలుగా చేస్తూ ఉన్నారు. ఏదైనా ప్రజాస్వామ్యబద్ధంలో పోరాటం చేయాలి. నువ్వు ఎంపీగా ఉన్నప్పుడు ఏదైతే నువ్వు ఎంపీగా ఉన్నావో ఒక్కరోజు కూడా మీ మంత్రి ఉన్నా అక్కడ మీ మంత్రి మీ పార్టీకి సంబంధించిన మంత్రి ఉన్నారు. ఆ రోజు కళ్యాణదుర్గం ప్రాంతంలో ఒక్కరోజు కూడా నువ్వు అడుగేసి తిరిగిన పాపాన పోలేదు. అంటే నీకు మేము ఎంత స్వేచ్ఛ ఇచ్చామో ఒకసారి కనుక్కోవాలి. మేము నిన్ను ఎక్కడ అడ్డుకోలేదు. ప్రజలు మేము పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చాము. ఎందుకంటే మా నాయకుడు మాకు స్వేచ్ఛ ఇవ్వండి ప్రతిపక్ష నాయకులకు అని చెప్పడంతో పూర్తి స్వేచ్ఛ ఇచ్చాము. అదే మీ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆనాటి మంత్రి ఉషశ్రీ చరణ్ నిన్ను అడుగు కూడా పెట్టలేదు ఆ కళ్యాణదుర్గం ప్రాంతంలోకి. అది మీ తత్వం, మీ నైజం. మాది అలా కాదు. ఎవరైనా తిరగవచ్చు, ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైనా పోరాటాలు చేయొచ్చు అనే ఉద్దేశంతోనే మేము ఈరోజు కూడా మిమ్మల్ని వదిలేయడం జరిగింది. మీరు దాన్ని అలసుగా తీసుకొని ఏది పడితే అది మాట్లాడితే మాత్రం సహించేది లేదని ఖచ్చితంగా చెప్తున్నాను. శ్రీరామనవమికి ఆర్డిటి ఎఫ్సిఆర్ఏ పునరుద్ధరించడము నిజంగానే బహుమానంగా అనంతపురం జిల్లా ప్రజలు భావిస్తున్నాం. ముఖ్యంగా 2021-22 ప్రాంతంలో ఎఫ్సిఆర్ఏని పునరుద్ధరించడం కోసం ఆడిట్ చేస్తే అప్పుడుండే జిల్లా నాయకులైతేమి, అప్పుడుండే వైఎస్ఆర్సీపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితేమి కనీసం ఎఫ్సిఆర్ఏ మీద మాట్లాడిన దాఖలాలు లేవు. కనీసం స్పందించడం కానీ లేదు. ఆర్డిటి సంస్థ అంటే అనంతపురం జిల్లాకే కాకోకుండా తెలుగు రాష్ట్రాల ప్రజలకి దాదాపు 55 ఏళ్ళ నుంచి సేవ చేస్తూ ఉంది. ముఖ్యంగా ఈరోజు అనంతపురం జిల్లాలో అంతర్జాతీయంగా స్టేడియంలు నిర్మించింది. స్కూల్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో స్కూల్స్ నిర్మించింది. ఇవే కాకుండా అనేక విధాలుగా రైతులకు ఉపయోగపడుతూ ఉంది. చెక్ డ్యాములు కట్టడం అయితేమి, చెరువులు కట్టడం అయితేమి, హార్టికల్చర్ కింద రెవెన్యూ ప్లాంటేషన్ ఇవ్వడం అయితేమి, ఇలాంటి గత 55 సంవత్సరాలుగా విన్సెంట్ ఫెర్రర్ దగ్గర నుంచి ఈరోజు మాంచు ఫెర్రర్ వరకు సర్వీస్ చేస్తూ ఉంది. ఎలాంటి ఇబ్బందులు లేకోకుండా ఆర్డిటి సంస్థను కొనసాగించే బాధ్యత మా తెలుగుదేశం ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా యువ నాయకుడు ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారు తీసుకుంటారని చెప్పేసి చెప్తూ ఇంకొకసారి మా అనంతపూర్ జిల్లా ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.